మంచిది. దేవుని బిడ్డలకు నా హృదయపూర్వక వందనాలు. హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్. మెయిన్ క్రిస్మస్ అంటారు. అవునా, నాకు కూడా అదే అనిపించింది. హ్యాపీ క్రిస్మస్. మెయిన్ క్రిస్మస్. హల్లెలూయా. రైట్, మంచిది. మనం చిన్న వాక్యం చూసుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము. లూకా సువార్త 1వ అధ్యాయము. లూకా సువార్త 1వ అధ్యాయము 26, 27, 28 వచనాలు చదవండి. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతును ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడు. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభం, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పారు. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకుంటుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృపపొందుతుంది. ఇదిగో, నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడు. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చిన. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతులేనిదై ఉండునని ఆమెతో చెప్పాడు. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగిన దానిని, ఇదేలాగూ జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకున్నది కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడు. చాలమ్మా, థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధమైన దేవానికి వందనాలు ప్రభా. వాక్యంలో వెళ్తున్నాం, ఇక్కడ మీరు ఉన్నారు ప్రభా, నీకే స్తోత్రం. ఈ వాక్యం ఫలించుటకు గొప్ప కృప ఇమ్మని ప్రభువైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మరి నా ఆహ్వానాన్ని మన్నించి మీరు మా అందరు కూడా మరి మా ఇంటికి వచ్చారు. మా కుటుంబ తరఫు నుంచి మీ అందరికీ పేరు పేరున క్రిస్మస్ శుభాకాంక్షలు. హల్లెలూయా. థ్యాంక్ యూ. మెయిన్ క్రిస్మస్. హల్లెలూయా. అయితే క్రిస్మస్ కథ అంతా కూడా మీకు అందరు కూడా తెలుసు. లూకా సువార్తలో ఉంటుంది, మత్తయి సువార్తలో కూడా ఉంటుంది. అందరు దయచేసి వినాల. 10 నిమిషాలు అయిపోతుంది వాక్యం. 15 నిమిషాల్లో మనం తినేద్దాం. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. క్రిస్మస్ రోజు పెద్దగా వాక్యం చెప్తే ఎవరు వినరు. అంతా చికెన్ మీద, కేక్ మీద ఉంటుంది, ఫోటోల మీద ఉంటుంది, పప్పన్నం మీద ఉంటుందా? హల్లెలూయా. క్రిస్మస్ కథ అంతా కూడా మీకు తెలుసు. మరి దేవదూత వచ్చి, దేవదూత పేరు ఏం పేరు? గాబ్రియల్ అనే దేవదూత. హల్లెలూయా. ఒక్కొక్క దేవదూతకి ఒక్కొక్క పేరు ఉంటుంది. గాబ్రియల్ అనే దేవదూత పరలోకం నుండి వచ్చి మరి మరియమ్మ దగ్గరికి వెళ్ళి మరియమ్మతో మాట్లాడటం. హల్లెలూయా. ఆమె అడుగుతుంది, నేను ఎట్లా అవుతా? అప్పుడు దేవదూత ఏమంటాడంటే, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు, సర్వోన్నతుని శక్తి మీరు కమ్ముకొన్నప్పుడు, హల్లెలూయా, మీరు కుమారుని కంటారు, ఆయనకు యేసు అనే పేరు పెడతారు అని గాబ్రియల్ దేవదూత చెప్పింది. హల్లెలూయా. అదే దేవదూత మళ్ళా యూసేఫ్ దగ్గరికి వెళ్ళి కలల్లో వెళ్ళి మాట్లాడుతుంది. అదే దేవదూత మళ్ళా ఎక్కడ వెళ్ళారు? గొర్రెల కాపరి దగ్గర కూడా వెళ్ళి అక్కడ వారితో మాట్లాడింది. అదే దేవదూత జ్ఞానులకు కూడా వెళ్ళి మాట్లాడండి. హల్లెలూయా. ఇక్కడ మనం ఒక 2 విషయాలు మనం ధ్యానం చేద్దాం. 2 విషయాలు మనం తెలుసుకొని మెయిన్ క్రిస్మస్ కంప్లీట్ చేద్దాం. హల్లెలూయా. మెయిన్ క్రిస్మస్. ఎందుకంటే మనం సంవత్సరం ఆఖరిలో ఉన్నాము. ఫస్ట్ మనకి క్యాలెండర్ వచ్చింది అనుకోండి, క్యాలెండర్లో ఫస్ట్ ఏం చేస్తాం? లాస్ట్ డేట్కి పోయి క్రిస్మస్ ఎప్పుడు ఉందో చూస్తాం. అవునా కదా? అప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటూనే ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం. ఈరోజు వచ్చింది, ఈరోజు మెయిన్ క్రిస్మస్ అయిపోయింది. హల్లెలూయా. అయితే ఈ క్రిస్మస్లో 2 విషయాలు మనం ధ్యానం చేద్దాం. 2 విషయాలు నేర్చుకొని ఇక్కడి నుంచి మనం తొందరగా వెళ్ళిపోదాం. హల్లెలూయా.
మళ్ళీ మనం ఇంట్లో కూడా క్రిస్మస్ చేసుకోవాలి. హల్లెలూయా. అయితే దేవుని ప్రియమైన వారలారా, ఇక్కడ మరియమ్మ జీవితంలో గొప్ప కార్యం జరగటానికి, ఈ లోకానికి ఒక గొప్ప కార్యం జరగటానికి దేవదూత అనేవారు పంపబడ్డారు ఈ లోకానికి. హల్లెలూయా. దేవదూత ఏం చేశాడు అంటే అక్కడ మెసేజ్ ఇచ్చిండు. ఏమిచ్చిండు? మెసేజ్ ఇచ్చిండు. మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం కూడా ఒక దేవదూత లాంటోళ్ళం. హల్లెలూయా. మనం ఎవరు లాంటోళ్ళం? దేవదూత లాంటోళ్ళం. ఇంకా దేవదూతలకు యేసు రక్తం లేదు, కానీ మనకు యేసు రక్తం ఉన్నది. హల్లెలూయా. దేవదూతలు యేసు ప్రభు సేవకులు, దేవుని సేవకులు, మనమేమో దేవుని పిల్లలం. హల్లెలూయా. ఆయనకి ఏదైతే ఉందో మనకు అదే ఉంది. ఆయనలో ఏ రక్తం ఉందో ఆ రక్తం మన లోపల ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఈ దేవదూత వచ్చి ఏం చేసిండంటే మరియమ్మ దగ్గరికి వెళ్ళిండు. ఆమె కొన్ని మాటలు చెప్పిండు. ఎట్లా సొల్యూషన్ చెప్పిండు, సమస్యకి పరిష్కారం చెప్పిండు, సమస్య గురించి చెప్పిండు, సమస్యకి పరిష్కారం కూడా చెప్పిండు. యూసేఫ్ దగ్గరికి వెళ్ళిండు. యూసేఫ్ దగ్గర కూడా పరిష్కారం చెప్పిండు. హల్లెలూయా. హల్లెలూయా. గొర్రెల కాపర్ దగ్గర కూడా వెళ్ళిండు. గొర్రెల కాపర్లకు ఏం చేసిండు? పరిష్కారం చెప్పిండు. జ్ఞానులకు కూడా పరిష్కారం చెప్పిండు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు మనల్ని దేవదూత లెక్క పుట్టించాడు. హల్లెలూయా. ఎవరి లెక్క? ఎవరి లెక్క? దేవదూత లెక్క మనకి పుట్టించాడు. మనం ఆత్మీయ దేవదూతలం. ప్రజలు సమస్యలతో ఉన్నారు, వారి దగ్గర పోయి మనము దేవుని ఒక సువార్తమానం చెప్పాలి. హల్లెలూయా. అదే ఈరోజు మనం క్రిస్మస్లో మనం నేర్చుకోవాల్సిన విషయం. చాలామంది క్రిస్మస్ అంటే పైన స్టార్ కడతారు, కింద ఏం చేస్తారు? మనిషి ఇస్తారు, బార్ పెడతారు. ఆమె పెట్టింది ఒకప్పుడు. అయ్యా, బార్ అంటే ఏంది? తినటం, తాగటం, నీళ్ళు తాగటం, అన్నం తినటం. మీరు ఏదో ఆలోచించుకుంటారు. హల్లెలూయా. క్రిస్మస్ అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే పిండి వంటలు చేయటం కదండి, గిఫ్టులు పంచటం. హల్లెలూయా. అయితే క్రిస్మస్ అంటే ఏంటంటే దేవుని ప్రియమైన వారారా, మనము ఒక దూత లెక్క ఈ లోకంలో ఉన్న ప్రజల దగ్గరికి వెళ్ళి నీ కొరకు ఒక దేవుడు ఉన్నాడు, ఆయన మనుషుల కొరకు చనిపోయాడు, నీ కొరకు కూడా చనిపోయాడు, నీకున్న ప్రతి సమస్య నుంచి ఆయన విడిపిస్తాడు అని మనం చెప్పగలగాలి. హల్లెలూయా. మనం చెప్పటంతో ఏమవుతుందంటే విడుదల అక్కడ వస్తుంది. హల్లెలూయా. మనం చెప్పటం వల్ల ఏమొస్తుందండి? విడుదల వస్తుంది. చాలామందికి నిజమైన దేవుడు ఎవరో తెలియదు. యేసయ్య పుట్టాడు, యేసయ్య బ్రతికాడు, యేసు ప్రభు చనిపోయాడు అని కూడా తెలియదు. ఆ మంచి మాటలు చెప్పడానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో మనం చేయాల్సిన పని ఏంటంటే మన ప్రార్థన కావచ్చు, బైబిల్ రీడింగ్ కావచ్చు, ఇట్లా కూడుకోవటం కావచ్చు, వీటిని అన్నిటికీ మెయిన్ మెసేజ్ ఏంటంటే మనం ఆయన దూతగా మారి మనం ఏం చేయాలంటే ఈ లోకంలో వెళ్ళి ఏం చేయాలంటే ప్రజలకు వాక్యం చెప్పాలి. హల్లెలూయా. అబ్రహాం ఇంటికి 2 దేవదూతలు వచ్చారు యేసు ప్రభుతో పాటు. ఆ 2 దేవదూతలకు ఏం చేసిండంటే అబ్రహాము అన్నం పెట్టిండు, భోజనం పెట్టిండా లేదా? ఆతిథ్యం ఇచ్చిండు. హల్లెలూయా. అబ్రహాం వాళ్ళ మన్మడు యాకోబు గారు ఆయన రాత్రిపూట పెనుగులాడుతుంటే ఒక దేవదూత వల్ల ఒక వ్యక్తి వచ్చి అతనితో పెనుగులాడిండు. మనుషులు చాలా దగ్గరకు దేవుని ఒక దూతలు లెక్క ఉంటారు. ఎవరు అంటే ఎవరైతే ప్రభువుని అంగీకరించి బాప్తిజం తీసుకొని ప్రభు కొరకు చివరి వరకు బ్రతకాలని అనుకుంటారో వాళ్ళు దేవదూతలు లెక్క ఉంటారు. దేవుడు నిన్ను దేవదూత లెక్క ఎంచుకున్నాడు. హల్లెలూయా. ఆయన సువార్త ప్రకటించటానికి, ఆయన ప్రజలకు పోయి ఆయన పుట్టిండు, ఆయన చనిపోయిండు, ఆయన రక్తం ద్వారా నీకు విడుదల వస్తుంది, నీకు పాప విమోచన జరుగుతుంది, నువ్వు చనిపోతే పరలోక రాజ్యానికి వెళ్తావు, లోకంలో శాశ్వతమైన ప్రేమ తండ్రి దగ్గర ఉన్నది, ఆ తండ్రి మా తండ్రి, నా తండ్రి అని చెప్పి మనం చెప్పగలగాలి. అందుకోసం దేవదూతను దేవుడు ఎన్నుకున్నాడు. మిమ్మల్ని కూడా దేవదూత ఏం చేసిండు? మిమ్మల్ని కూడా దేవుడు ఏం చేసిండు? దేవదూతగా ఎన్నుకున్నాడు. హల్లెలూయా. రెండో పాయింట్ మనం చూస్తే, రెండో పాయింట్ చెప్పేస్తే మన మెయిన్ క్రిస్మస్ అయిపోతుంది. హల్లెలూయా. రెండో విషయం ఏంటంటే దేవదూత వచ్చినప్పుడు మరియమ్మ గారికి చెప్పినప్పుడు, మరియమ్మ గారి వయసు 15 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 10వ తరగతి చదువుతున్న అమ్మాయి. ఆమెకి ఏం తెలియదు. నీకు ఒక కొడుకు పుడతాడమ్మా అంటే ఆమెకి ఇంకా పెళ్ళి కూడా కాలేదు.
ఎంగేజ్మెంట్ అయింది. ఆమె కన్యక. దేవదూత వచ్చి చెప్పిండు, నీకు ఒక కొడుకు పుడతాడు, ఆ కొడుకుకి యేసు అనే పేరు పెడతావు, ప్రజల పాపాలని మోసుకొని వెళ్తాడు, దావీదు సింహాసనం తరతరం అతని ద్వారా నిలబడుతుంది అని చెప్పిండు. అప్పుడు మరియమ్మ గారు ఏమంటారంటే, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్, అది ఎట్లా జరుగుతుంది? హల్లెలూయా. అది ఎట్లా జరుగుతుంది? అప్పుడు దేవదూత ఏమని చెప్పిండంటే, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకున్నప్పుడు, హల్లెలూయా, నీకు ఒక కొడుకు పుడతాడు అని చెప్పిండు. దేవుని ప్రియమైన వారలారా, మన జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో రోగాలు, ఎన్నో కష్టాలు గుండా ఉంటుంది. వాటికి పరిష్కారం ఏంది అని అంటే, దేవుని ఒక పరిశుద్ధాత్మతో నింపబడటం. హల్లెలూయా. దేనితో నింపబడటం? నీకు ఇల్లు కట్టాలని ఉందా? వ్యాపారం చేయాలని ఉందా? అప్పులని తీర్చుకోవాలని ఉందా? మందిరం కట్టాలని ఉందా? మంచి సేవ చేయాలా బ్రదర్ 2025లో అని ఉందా? లేకపోతే దేవుళ్ళో బాగా ఎదగాలని ఉందా? హల్లెలూయా. ఒకటే పరిష్కారం, ఓన్లీ వన్ ఆన్సర్, పరిశుద్ధాత్మను పొందుకుందాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకున్నప్పుడు, హల్లెలూయా, దేవుని ఒక మహిమను మనం చూస్తామంట. మరియమ్మ గారు నార్మల్ పర్సనే, ఆమెకు పెద్ద గుర్తింపు లేదు. యేసు ప్రభు తర్వాత ఎక్కువ పూజలు అందుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆమె మరియమ్మ గారి. హల్లెలూయా. మొత్తం యావత్ ప్రపంచానికి ఆమె గొప్పది అని అంటే వాళ్ళ తాత ముత్తాతలు గొప్పలని కాదు, లేకపోతే పెద్ద వంశంలో పుట్టిందని కాదు, కానీ దేవుని పరిశుద్ధాత్మ ఆమె మీదకి వచ్చిన తర్వాత ఆమె గొప్ప వ్యక్తిగా మారిపోయింది. హల్లెలూయా. ఎవరి ఆత్మ? దేవుని ఒక ఆత్మ. మన మీద ఎప్పుడైతే దేవుని ఒక ఆత్మ వస్తుందో మనము గొప్ప వ్యక్తిగా మారుతాం. హల్లెలూయా. ఒకసారి అందరం కూడా దేవుని చప్పట్లు కొడదాం. హల్లెలూయా. దేవుని ఒక ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు మనము గొప్ప వ్యక్తులుగా మారుతాం. సౌలు అని చెప్పి పాత నిబంధనలో ఒక వ్యక్తి ఉంటాడు, ఇజ్రాయెల్ దేశానికి ఫస్ట్ రాజు. ఆయన రాజు కాకముందు ఆయన స్టేటస్ ఏంటంటే గాడిదలు కాసుకునేటోడు. హల్లెలూయా. గాడిదలు కాసుకోవటం అంటే అది చాలా చిన్న పని అన్నమాట. గాడిదలు పోయినాయి, ఆ గాడిదలు తోటే ఆ గాడిద పాలు వస్తాయి, లేకపోతే ఆ గాడిదలను తోలుకుంటూ వెళ్ళాలా, ఎవరికైనా కిరాయికి ఇవ్వాలా, ఇది వాళ్ళ వ్యాపారం. ఇది చేస్తేనే వాళ్ళ దినచర్య, వాళ్ళ ఇల్లు గడుస్తుంది. ఎవరి ఇల్లు? సౌలు అనే ఒక వ్యక్తి ఇల్లు. ఆయన ఇజ్రాయెల్ దేశానికి చెందిన వ్యక్తి. 12 గోత్రీకుల్లో లాస్ట్ గోత్రీకుడు అనమాట ఆయన. అంటే చిన్న గోత్రీకుడు, చిన్న కులము అని చెప్పచ్చు, బెన్యామిన్ గోత్రీకుడు. అయితే వాళ్ళ ఫ్రెండ్ ఏం చేసిండంటే, అక్కడ ఇక్కడ అంతా మనం తిరిగినాము, దేశాలు వెతికిరనమాట ఆ గాడిదల కోసం. వాళ్ళ ఫ్రెండో ఇంకెవరో వ్యక్తి ఏమన్నాడంటే, ఇక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు, అతనితో దేవుడు మాట్లాడతాడు, ఆయన దగ్గరికి వెళ్తే నీ గాడిదలు ఎక్కడున్నాయో చెప్తాడు అన్నాడు. హల్లెలూయా. ఎవరెక్కడున్నాయి? నీ గాడిదలు ఎక్కడున్నాయి, అసలు ఎందుకు ఎటు పోయినా, ఎవరు తీసుకుపోయినా చెప్తారు అని అంటే ఆయన తీసుకొని వచ్చాడు. ఆయన తీసుకురాకముందే ప్రవక్త గారు సమూయేలు ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అంటే, నేను ఒక వ్యక్తిని ఎన్నుకున్నా, గాడిదలు కాసే వ్యక్తి నీ దగ్గరకు వస్తాడు, నా గురించి చెప్పు, అతన్ని అభిషేకించు, రాజుగా చేయని చెప్పిండు. హల్లెలూయా. సౌలు భక్తునికి ఇదంతా తెలియదు, సమూయేలు భక్తునికి అంతా అర్థమైంది. వాళ్ళ ఇంటి ప్రవక్త దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం భోజనం చేద్దాం, భోజనం ఏర్పాటు చేయండి అని చెప్పి భోజనం చేసి అతనితో మాట్లాడి, సౌలు అనే వ్యక్తితో సమూయేలు ప్రవక్త ఏమని చెప్పిండంటే, దేవుడు నిన్ను ఇట్లా రాజుగా చేయబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు ఇప్పుడు నువ్వు వెళ్ళే లోపలనే గాడిదలు దొరికేసినాయని చెప్పి నీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. నువ్వు వెళ్ళేటప్పుడు ఒక ప్రవక్త గుంపు వస్తుంది, ఆ ప్రవక్తల ఆత్మ నీ మీదకి కూడా వస్తుంది. దేవుని ఒక ఆత్మ నీ మీదకి వస్తుంది. దేవుని ఒక ఆత్మ నీకు మీదకి వచ్చిన తర్వాత నువ్వు మరో వ్యక్తిగా అయిపోతావు అని చెప్తాడు. యూ విల్ టర్న్ ఇన్ ద అనదర్ మ్యాన్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. హల్లెలూయా. దేవుని ఒక ఆత్మ వచ్చినప్పుడు అంటే ఏమవుతామంట? వేరే మనిషి, నూతన మనసు, నూతన మనిషిగా మారుతామంట. హల్లెలూయా. చెప్పిండు, వెళ్ళిపోతూ ఉన్నాడు. నిజంగానే ప్రవక్తల గుంపు వచ్చింది,
ఆ ప్రవక్తల మీద దేవుని ఒక ఆత్మ ఈయన మీద కూడా వచ్చింది. ఈయన కూడా ప్రవచనం చెప్పడం మొదలుపెట్టిండు. హల్లెలూయా. ఈయన కూడా ఏం చెప్పిండు? తర్వాత ఏమైపోయాడు? ఈయన రాజు అయిపోయాడు. ఇజ్రాయెల్ దేశానికి మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు అనే వ్యక్తి. ఆయన బ్యాక్గ్రౌండ్ చూస్తే గాడిదలు కాసుకునేటోడు. హల్లెలూయా. దేవుడు మన బ్యాక్గ్రౌండ్ చూస్తలేడు, మన గత జీవితం ఏందో చూస్తలేడు, మన క్యాస్ట్ ఏందో చూస్తలేడు, మనకు డబ్బు ఉందా లేదా, మనం పాపుల మా ఏం చూస్తలేడు. ఆయనకు నువ్వు కావాలంతే. హల్లెలూయా. సర్వ శరీరం మీద నా ఆత్మను నేను కుమ్మరిస్తా అన్నాడు. పాత నిబంధనలో దేవుని ఒక ఆత్మ మందిరంలో వచ్చి మాట్లాడి వెళ్ళిపోతుండే. కొత్త నిబంధనలో ప్రతి వ్యక్తి ఆయన మందిరం. హల్లెలూయా. ప్రతి వ్యక్తి ఏందండి? ఆయన మందిరం. హల్లెలూయా. ఆయన ఈరోజు మన మీద తన ఆత్మను కుమ్మరిస్తాడంట. హల్లెలూయా. ఈ రోజు నుంచి మన జీవితం అంతా మారిపోతుంది. హల్లెలూయా. ఈ రోజు నుంచి నీకు నూతన మనసు వస్తుంది. ఈ రోజు నుంచి మీ జీవితము కొత్తగా మారుతుంది. ఈ రోజు నుంచి మీ జీవితము దేవుడు అన్ని విధాల మీద మీకు అధికారం ఇస్తాడు. హల్లెలూయా. ఈరోజు మీ మీద దేవుని ఒక శక్తి బలంగా వస్తుంది. ఆ శక్తి 2025 అంతా కూడా మిమ్మల్ని నడిపిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇది దేవుని ఒక ప్రేమ మీ పట్ల, మన పట్ల. హల్లెలూయా. దేవదూత చెప్పిండు మరియమ్మకి, ఏమని చెప్పిండు? ఎట్లా అవుతుంది? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు అవుతుంది. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు నువ్వు శక్తి పొందుకుంటావు అని యేసుప్రభువు వారు చెప్పిండు. అపోస్తలుల కార్యం 1:8. మనం బైబిల్ మొత్తం మనం చదివితే, అపోస్తలుల కార్యం మనం ఒకవేళ చదివితే 120 మంది ఫస్ట్ క్రిస్టియన్స్ ఉంటారు. 11 మంది యేసుప్రభు శిష్యులు. యేసుప్రభుకి 2 తమ్ముళ్ళు, 2 చెల్లెలు, వాళ్ళ అమ్మగారు మరియమ్మ, వాళ్ళ నాన్నగారు చనిపోయారు. మొత్తం ఒక 120 మంది కలిసి వాళ్ళు ఒక 10 రోజులు ప్రార్థన చేస్తాం, ఆరాధన చేస్తున్నప్పుడు వాళ్ళ మీద ఒకటేసారి వెరీ ఫస్ట్ టైం దేవుని ఒక పరిశుద్ధాత్మ దిగొస్తుంది. హల్లెలూయా. వాళ్ళ భాషల్లో మాట్లాడారు, వాళ్ళు ప్రవచనాలు చెప్పారు. 120 మంది ప్రవచనాలు చెప్పారు, 120 మంది భాషలు మాట్లాడారు. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత వాళ్ళు ప్రపంచాన్ని షేక్ చేశారు. అందులో పేతురు అనే వ్యక్తి చదువుకోలేదు, జాలర్లు. హల్లెలూయా. ఆయన వాక్యం చెప్తే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు, పెద్ద పెద్ద వ్యక్తులు, పెద్ద పెద్ద సైంటిస్టులు అంటారు, మహామేధావులు కూడా ఆయన చేత బాప్తిజం తీసుకున్నారు. హల్లెలూయా. అలాంటి పరిస్థితి ఎందుకు జరిగిందంటే పేతురు భక్తుడి మీద దేవుని ఒక పరిశుద్ధాత్మ వచ్చింది. హల్లెలూయా. ఎవరి ఆత్మ వచ్చింది? పరిశుద్ధాత్మ వచ్చింది. చనిపోయిన శవాల్ని పేతురు భక్తుడు లేపిండు, కుంటి వ్యాధులను బాగు చేసిండు. ఆయన నీడ పడిన ప్రజలు బాగా అయిపోయారు. బికాస్ ఆఫ్ ఆయన మీద పరిశుద్ధాత్మ వచ్చింది. హల్లెలూయా. మనకున్న ప్రతి ఒక్క సమస్యకు ఒకటే పరిష్కారం ఏంటంటే, దేవుని ప్రియమైన వారలారా, దేవుని ఒక పరిశుద్ధాత్మ మనం పొందుకోవాలి. దేవుని ఒక పరిశుద్ధాత్మతో మనం నింపబడాలి. బైబిల్లో మీరు ఎక్కడైనా చూడండి, పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి జీవితం డిఫరెంట్గా ఉంది. డిఫరెంట్ ఆలోచనలు, డిఫరెంట్ లైఫ్ స్టైల్, అనేక శ్రమలు, అనేక బాధలు, అనేక కష్టాలు, అన్నిట్లో విజయం. హల్లెలూయా. అలాంటి లైఫ్ దేవుడు మనకి ఇవ్వాలని కోరుచున్నాడు. ఒకటేమో దేవుడు మనల్ని దేవదూతగా చేసుకున్నాడు. మనం సువార్త ప్రకటించాలి. కష్టాల్లో బాధలున్న వాళ్ళకి మంచి మాటలు చెప్పాలి. దిక్కులేని వాళ్ళకి మంచి మాటలు చెప్పాలి. వాళ్ళనందరినీ ప్రభు తట్టు తిప్పాలి. హల్లెలూయా. రెండోది ఏంటంటే, మరియమ్మ గారి మీద పరిశుద్ధాత్మ వచ్చినట్టు నీ మీద కూడా ఈరోజు పరిశుద్ధాత్మ వస్తుంది. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చిన తర్వాత మన జీవితం అంతా కూడా మారిపోతుంది. దేవుని ప్రియమైన వారిలో హల్లెలూయా. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించటం. క్రిస్మస్ అంటే ఈరోజు మనం క్రిస్మస్ ఆరాధన చేస్తాం. ఇప్పుడు ప్రేయర్ అయిన తర్వాత ఆ ఆరాధనలో దేవుని ఒక పరిశుద్ధాత్మ మన మీదకి వస్తుంది. మీరు చేయాల్సిన విషయం ఏంటంటే, ఈ సంవత్సరం అంతా దేవుడు కాపాడండి, పోషించండు, ఆదరించండు. మన ముందర ఎంతోమంది చనిపోయారు, మన పక్కన వాళ్ళు ఎంతోమంది చనిపోయారు. హల్లెలూయా. దేవుడు మనల్ని కాపాడిండు, మనకు డబ్బులు ఇచ్చిండు, మనల్ని ఆదరించండు. మన పరిస్థితి ఎటు నుంచి ఎటో పోవాలా. హల్లెలూయా. మాకు తెలిసిన ఒక అంకుల్ ఉన్నాడు, కరోనాతో చనిపోయిండు. ఆయనకి బ్లాక్ ఫంగస్, బ్లాక్ కరోనా, ఒక కరోనా వచ్చింది. ఏమో దాని పేరు మర్చిపోయా. బ్లాక్ ఫంగస్, బ్లాక్ టైగర్ ఏదో ఉంటుంది. ఆ కరోనా వచ్చినప్పుడు ఆయనకు పంటి లోపల నుంచి లోపలికి వెళ్ళింది.
ఆయన అప్పట్లో చిన్నప్పుడు ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ పన్ను తెగిపోతే బంగారం పన్ను చేయించుకున్నాడు. ఆయన మంచి కోటీశ్వరుడు. అయితే ఆయనకు ఆపరేషన్ చేసి ఆ పంటలోంచి ఆ పండ్లు తీసేసి కరోనా తీసిర్రు. కానీ లాస్ట్గా ఆయన చనిపోయాడు. 40 లక్షలు ఖర్చు పెట్టారు ఆయనకి. హల్లెలూయా. ఎన్ని లక్షలు? 40 లక్షలు. ఆయనకి మరణం, ఆయనకు సమాధి చేద్దామని చెప్పి కాలుస్తూ ఉంటే కట్టెలు పచ్చిగా అయిపోతే 8 లీటర్ల డీజిల్ పట్టిందనమాట ఆయన కాల్చనికి. హల్లెలూయా. దేవుని ప్రియమైన వారలారా, ఒక కోటీశ్వరుడు 40 లక్షలు ఖర్చు పెట్టిన ఆయన బాగాలి. హల్లెలూయా. మనకంత స్థాయి లేదు, కానీ మనం దేవుడు కాపాడుతూ ఉన్నాడు, మనల్ని పోషిస్తున్నాడు, మనల్ని ఆదరిస్తున్నాడు. ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు, ఆయన దేవుడు మనల్ని కాపాడుతాడు. అలాంటి దేవునికి మనం ఈరోజు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. ఆ దేవుని మనం ఏం చేయాలంటే మనసారా స్తుతించాలి. హల్లెలూయా. అప్పుడు మనం ఏమవుతామంటే అనదర్ మ్యాన్, అనదర్ లెవెల్, గ్లోరీ టు గ్లోరీ, మహిమ నుండి మహిమ. 2025లో చాలా మంచి దినాలు ఉండబోతున్నాయి, గొప్ప దినాలు ఉండబోతున్నాయి. ఇప్పుడు చేసిన ప్రార్థన కంటే ఇంకెక్కువ ప్రార్థన చేస్తాం, ఇప్పుడు చేసిన సేవ కంటే ఎక్కువ సేవ చేస్తాం, ఇప్పుడు చూసిన డబ్బుల కంటే కూడా డబుల్ మనం చూస్తాం. హల్లెలూయా. ఇప్పుడు ఉన్న దానికంటే అనేక మందికి సువార్త ప్రకటిస్తాం. ఇప్పుడున్న హెల్త్ కంటే కూడా మంచి హెల్త్ 2025లో ఇస్తాడు. హల్లెలూయా. దానికి ముందు దేవుడి పరిశుద్ధాత్మతో మనం నింపుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.